కన్ఫార్మిటీ అంటే అందరూ ఒకే దారిని పోతుంటే ఆ దారినే పోవాలనుకుంటారు ఎక్కువ మంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అని ఒక సామెత ఉంది. ఎప్పుడు ఒకే రకంగా ఉంటే విసుగుపుడుతుందని. అవి కొన్నిటికి వర్తించవచ్చు. ఎప్పుడు ఒకే హోటల్లో తింటే విసుగుపుట్టచ్చు, ఎప్పుడు ఒకే టిఫిన్ తింటే విసుగుపుట్టచ్చు, ఎప్పుడు ఒకే రూట్లో పోతే విసుగుపుట్టచ్చు. కానీ ఇక్కడ అది కాదు సమస్య. ఎక్కువ మంది గ్రూప్ మెంటాలిటీని అందిపుచ్చుకుంటారు. అందరు ఎలా ఉంటే అలా ఉండాలని అనుకుంటారు. ఒక ఊళ్ళో ఉన్న 300 మంది మామూలుగానే ఉన్నారు. ఒక్కడికి 2 కొమ్ములు మొలిచినాయి. ఇది నచ్చలా మిగతా వాళ్ళకి. ఈడొక్కడికి కొమ్ములు మొలిచినాయని మిగతా వాళ్ళందరూ పట్టుకొని నన్ను కొట్టి చంపారు. కొమ్ములు మొలిచినందుకు కూడా చచ్చిపోయాడు. ఒక 10-15 ఏళ్ళు పోయేటప్పటికి మిగతా ఈ కొట్టి చంపిన వాళ్ళందరికీ కొమ్ములు మొలవడం మొదలుపెట్టినాయి. అప్పుడు ఒక్కడికి కొమ్ములు మొలవకుండా ఉంది. ఈ కొమ్ములు మొలిచిన వాళ్ళందరూ కలిసి ఆ కొమ్ములు మొలవడాన్ని పట్టుకొని చంపారు. ఇదన్నమాట గ్రూప్ మెంటాలిటీ అంటే. ఓ గ్రూపులో ఎక్కువ మంది అనుయాయులు ఉంటారు, అనుచరులు ఉంటారు, ఫాలోయర్స్ ఉంటారు. ఒక లీడర్ ఇట్లా పోండానంటే ముందు ఒకటి కదిలితే అందరూ కదులుతారు. దీన్ని గొర్రెదాట అంటారు. ఒక కాలువని కానీ ఒక రోడ్డుని కానీ ఒక గొర్రె దాటితే వెనక 1000 గొర్రెలున్నా దాటాల్సిందే. ఈ కార్లు బస్సులోనే ఆగిపోవాల్సిందే. దీన్ని గొర్రెదాట మనస్తత్వం అని అంటారు. కన్ఫార్మిటీ లేదా ఉన్న పరిస్థితికి అనుకూలంగా అందరూ ఒకే రకంగా ప్రవర్తించే పద్ధతిని ఈ విధంగా పిలుస్తారు.